హలో హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. చూస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. క్లాస్ రూమ్లో అలాగే మొబైల్స్ టీచర్స్ ఎలా చేయరు, కానీ ఇంటికి వచ్చాక మీ మమ్మీ డాడీ మొబైల్స్ తీసుకొని అలాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి పిల్లలు. సో ఈ రోజు కూడా ఒక మంచి పిట్ట కథతో మీ ముందుకు వచ్చాను. ఆ కథ స్టార్ట్ చేసే ముందు సరదాగా ఒక్కసారి చప్పట్లు కొట్టేండి రా పిల్లలు. ఇప్పుడు కథ ఏంటంటే, మనం రోజు అప్పుడప్పుడు బఠానీలు టుక్కుంటుకొని తినేస్తుంటాం కదా, అలాగే పాప్కార్న్ కూడా చాలా ఇష్టం. కానీ పాప్కార్న్ కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడన్నా నమ్ముతారా? ఎస్, ఇప్పుడు పాప్కార్న్ ఒక మంచి లెసన్ చెప్తుంది మీకు. అదేంటంటే, బాబిగాడు తన తండ్రితో డాడీతో అలాగా ఒకరోజు సినిమాకి వెళ్దాం డాడీ అన్నాడు. సరే కదా అని చెప్పి డాడీని తీసుకొని ఒక మంచి సినిమాకి తీసుకెళ్లారు వాళ్ళ డాడీ. బాబీ అలా కూర్చొని పాప్కార్న్ తిన్నాం డాడీ అన్నాడు. బాబీకి వాళ్ళ డాడీ పాప్కార్న్ పొట్లం ఇచ్చాడు. సరే కదా అని చెప్పి అది తీసుకుని అలా థియేటర్లోకి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన వాళ్ళు అలా చాచుకొని అలా కూర్చొని దారి కూడా ఇవ్వట్లేదు. బాబీ ఆయన అలా చూశాడు, ఆడ కూడా అలా చూశాడు. బాబీ పాప్కార్న్ తింటూ ఇలాగా ముందుకెళ్ళాడు. దడేలమని కింద పడ్డాడు. వెంటనే ఎవరైతే చోటు ఇవ్వలేదో ఆ పెద్ద ఆయన నవ్వేశాడు. నవ్విన తర్వాత ఆ పక్కన కూడా పక్కన నవ్వారు. బాబీ కోపం వచ్చింది. బాబీ అలా లేచాడు. ఆ పొట్లం అలా పడేసి లేచి, ఏమండి, పడ్డవాడిని లేపకుండా నవ్వడం మీ సంస్కారమా అని అన్నాడు. వెంటనే ఆ పక్క సీటు వాళ్ళందరూ క్లాప్స్ కొట్టి, బా ఏం పెంచాడరా మీ నాన్న, మంచిగా చెప్పావు బాబు, చాలా బాగా చెప్పావు అన్నారు. వెంటనే ఆ పెద్ద ఆయన ఎవరైతే పడేశారో బాబీని, ఆయన ఏం చేయలేక అటు ఇటు చూసి అలా చూసి కంగారు పడిపోయి అక్కడి నుంచి సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. అందరూ లేచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎవరిని? బాబీ చాలా సంతోషంగా థ్యాంక్స్ అండి అన్నాడు. అప్పుడు వాళ్ళ డాడీ కూడా చాలా సంతోషపడ్డాడు, ఎందుకంటే ఒక మంచి సంస్కారం నేర్పించారు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, సమయం సందర్భం చూసి నవ్వాలి, లేకపోతే అవమానం పాలవడం ఖాయం. ఇప్పుడు చూసారా, ఆ పెద్ద ఆయన తల దించుకొని సిగ్గుతో వెళ్ళిపోయాడు బాబీ ముందు. అంటే బాబీ ఇచ్చిన ఒక మాట వాడికి ఎంత బాధ అనిపించిందంటే, వాడు ఏం చేయలేని పరిస్థితిలో అలా వెళ్ళిపోయాడు తల దించుకుని పెద్ద ఆయన. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సందర్భం లేకుండా నవ్వితే అవమానం పాలవుతారనేది ఈ కథ పాప్కార్న్ ద్వారా తెలుసుకున్నారు. ఓకేనా? మరి మరొక ఎపిసోడ్తో చక్కటి మెసేజ్తో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.